మొదటి కాన్పు ఎవరు చేయించాలి, అమ్మగారా లేక అత్తగారా? చాలా విచారకరమైన విషయం ఏంటంటే నేటి కూడా మన సమాజంలో కొంతమంది ముస్లింలు ఇలాంటి ఆచారాలను కలిగి ఉన్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. మనం చూస్తున్నాం, అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత భర్త ఏమంటాడు అంటే తన భార్యను ఉద్దేశించి, నీ మొదటి కాన్పు అనేది మీ అమ్మగారే ఈ ఖర్చులు భరించాలి అని పుట్టింటికి పంపించేస్తారు. అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు కూడా పట్టుబడుతుంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళాల్సిందే, మీ అమ్మగారే ఈ ఖర్చులు భరించాలని. ఈ విధంగా మన సొసైటీలో కొంతమంది అజ్ఞానుల్ని మనం చూస్తున్నాం, ముస్లిం సమాజంలో కూడా. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ అమ్మాయి తల్లే అంటుంది, మొదటి కాన్పు మేము చేయించాలి కాబట్టి పద్ధతి ప్రకారంగా మీరు మా అమ్మాయిని ఇంటికి పంపించేసేయండి, ఎందుకంటే మొదటి కాన్పు కదా, అమ్మాయి యొక్క తల్లిదండ్రులే చూసుకోవాలి కదా అన్న ఆలోచనతో ఈ తల్లి ఎందుకు ఉందంటే సమాజంలో అలా జరుగుతుంది కదా. కాబట్టి ఈ రెండు పోకడలు కూడా ఇస్లాం వీటికి అనుమతించదు సోదరులారా. ఎవరైనా పరస్పరం అండర్స్టాండింగ్ కారణంగా పరస్పర అవగాహనతో ఇక్కడ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు, పేదరికంలో ఉన్నాడు, ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద ధనం ఉంది, వారు చేయించగలుగుతారు అంటే పరస్పర అవగాహనతో జరగడంలో ఎలాంటి సందేహం లేదు. అలా కాకుండా ఈ అబ్బాయి మొదటి కాన్పు అని చెప్పి పుట్టింటికి పంపించేయడం, లేదా అమ్మాయి యొక్క తల్లి మొదటి కాన్పుని మేము ఆ ఖర్చులు భరించాలి కాబట్టి మా వద్దకు మీరు పంపించండి అని డిమాండ్ చేయడం, ఈ రెండు కూడా ఇస్లాం ధర్మంలో లేనటువంటి విషయాలు సోదరులారా. ఈ రోజు మన సమాజంలోని కొన్ని ముస్లిం కుటుంబాలని చూసినట్లయితే ఇలాంటి ఆచారాలను, ఇలాంటి సాంప్రదాయాలని అడ్డం పెట్టేసుకొని అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత వెంటనే పుట్టింటికి పంపించేస్తారు, ఎందుకంటే మొదటి కాన్పు మీరు చేయాలని. కానీ పాపం ఆ తల్లిదండ్రులు ముందే అప్పు చేసి అమ్మాయి యొక్క వివాహం జరిపించారు, వారికి స్తోమత ఉందా లేదా, వారు యొక్క ఆపరేషన్కి అయ్యేటటువంటి ఖర్చులు కానీ ఆ డెలివరీకి అయ్యేటటువంటి ఖర్చులు కానీ వారు భరించగలుగుతారా లేదా అనేటటువంటి కనీస బుద్ధి కూడా లేకుండా వీరు తమ అజ్ఞానం కారణంగా సాంప్రదాయము, ఆచారము సమాజంలో జరుగుతున్నటువంటి విషయమే కదా అని నిస్సిగ్గుగా చెబుతూ వీరు అమ్మాయిని పుట్టింటికి పంపించేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోకుండా ఈ విధంగా వ్యవహరించే అజ్ఞానులు కూడా ఈరోజు మన సమాజంలో ఉన్నారు. వాస్తవానికి ఇస్లాం ధర్మం ప్రకారంగా ఒక అమ్మాయి వివాహం జరిగిన తర్వాత ఆమె మొదటి కాన్పు అయినా, రెండో కాన్పు అయినా, మూడో కాన్పు అయినా భర్తే ఆ యొక్క ఖర్చులను భరించాలి. తమ అజ్ఞానం కారణంగా అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని, వారి యొక్క తల్లిదండ్రుల స్థితిగతుల్ని తెలుసుకోకుండా ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేసి సమాజంలో ఇలాంటి ఆచరణ, ఇలాంటి సాంప్రదాయం ఉంది కదా కాబట్టి మొదటి కాన్పుని మీరు భరించండి అని భర్త కానీ, భర్త యొక్క తల్లి కానీ అంటే అత్తగారు కానీ అమ్మాయిని తమ పుట్టింటికి డెలివరీ నిమిత్తం, ఖర్చుల నిమిత్తం పంపించేటటువంటి హక్కు ఏ అత్తగారి కానీ ఏ భర్త కానీ లేదు ఇస్లాం వెలుగులో. కానీ పరస్పర అవగాహనతో అబ్బాయి పేదరికంలో ఉన్నాడు, అమ్మాయి తల్లిదండ్రులకు స్తోమత ఉంటే పరస్పర అంగీకారంతో ఆ డెలివరీ ఖర్చులు భరించడానికి లేదా మొదటి కాన్పు కోసమో రెండో కాన్పు కోసం పంపించడంలో ఎలాంటి దోషం లేదు. కానీ ఇందులో ఎలాంటి దౌర్జన్యం ఉండకూడదు, ఎలాంటి బలవంతం ఉండకూడదు, సూటిపోటి మాటలు ఉండకూడదు. కల్చర్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, అక్కడ నడుస్తున్నటువంటి పద్ధతుల్ని చూపించేసి ఒక భర్త తన భార్య తాలూకు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ మాత్రం కూడా ఇస్లాంలో ఆస్కారం లేదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 7103 ప్రకారంగా భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడి వారు విడిపోవడం అనేది శైతానికి చాలా ఇష్టమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక్కడ ఈ మొదటి కాన్పుకు విషయంలో చాలా మంది గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలా గొడవతో విడాకుల వరకు వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని విడిపోవడం అనేది శైతానికి ఇష్టం, ఒక భార్య భర్తల్ని విడదీయడం. కాబట్టి ఇలాంటి ఆచరణకు మనం దూరంగా ఉండాలి. సూర తలాక్ నంబర్ 65 ఆయత నంబర్ 7లో ధనవంతుడు తనకు అనుకూలమైన రీతిలో అతడు ఖర్చు చేయవలను, అదేవిధంగా ఎవరి సంపాదన అయితే తక్కువగా ఉందో వారు అల్లా తమకు ప్రసాదించిన దాని వెలుగులోనే వారు ఖర్చు పెట్టవలను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో తెలియజేస్తున్నాడు, ఎవరి వద్దనైతే ధనం ఉందో, డబ్బులు ఉన్నాయో వారు తగిన రీతిలో ఆ డబ్బుల్ని ఖర్చు చేయాలి తమ కుటుంబంపై. ఎవరి సంపాదన అయితే తక్కువగా ఉందో అల్లా ఏదైతే ప్రసాదించాడో ఆ తక్కువలో నుండే వారు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఎవరి వద్దనైతే బాగా డబ్బులు ఉన్నాయో వారు పెద్ద పెద్ద హాస్పిటల్లో మంచిగా వారు ట్రీట్మెంట్ చేయించగలుగుతారు. ఎవరి వద్దనైతే డబ్బులు లేకుండా వారి యొక్క సంపాదన తక్కువ ఉందో వారు తమ స్తోమతను బట్టి చిన్న హాస్పిటల్స్లో ఎక్కడైనా వారు డెలివరీ కానీ ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. అంటే అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరికి ఎంతైతే ఉందో వారు అదే విధంగా
ఖర్చు పెట్టాలి, అదే రీతిలో వారు ముందుకు కొనసాగాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏ వ్యక్తికి అయితే ధనం ఉందో ఆ వ్యక్తి పిసినారిగా వ్యవహరించకూడదు. ఏ వ్యక్తి వద్దనైతే ధనము లేదో ఉన్న దాంట్లోనే అతడు సర్దుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఇస్లాం వెలుగులో ఒక స్త్రీకి వివాహం జరిగిన తర్వాత తన భర్త యొక్క కిఫాలత్లో ఆమె ఉంటుంది. ఆమె యొక్క ఖర్చులు, ఆమెకు పుట్టేటటువంటి శిశువు ఖర్చులు భర్త చూడవలసి ఉంటుంది. అయితే భర్త కూడా స్తోమత ఉందో లేదో భార్య గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ వివాహం జరిగిన తర్వాత మొదటి కానుపని, రెండో కానుపని ఏదైతే ఖర్చులు ఉంటాయో ముఖ్యంగా భర్తే ఆ ఖర్చులను భరించాలి. అలా కాకుండా సూటిపోటి మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా నిసా 4:19 ఈ విధంగా తెలియజేశాడు, మీరు మీ భార్యలతో ఉత్తమమైనటువంటి రీతిలో కాపురం చేయండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1218 హజరత్ జాబీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా హజ్ చివరి హజతుల్ విదా సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, స్త్రీల విషయంలో అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ పేరు చెప్పి అల్లాహ్ యొక్క రక్షణలో వారిని మీరు తీసుకున్నారు. వారు మీ వద్ద బందీలుగా ఉన్నారు. వారి పట్ల మీరు మంచిగా వ్యవహరించండి అని హజ్జతుల్ విదా చివరి వీడ్కోలు హజ్లో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీలతో, భార్యలతో ఎలా ఉండాలో గట్టిగా తాకీదు కూడా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.